ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థాన అధికారులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో సీనా నాయక్ సాయి ప్రసాద్కి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. పక్క రాష్ట్రాల్లో లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలో ఎందుకు వచ్చిందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కావాలనే కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. 4-5 రోజులుగా ఇంధన కొరతతో ప్రజా జీవనం స్తంభించిందన్నారు. సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అమరావతి పనుల కోసం ప్రత్యేక కేటాయింపు అంశంపై కేంద్రం అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ సంక్షోభానికి కూటమి ప్రభుత్వమే కారణమని సజ్జల ఆరోపించారు. ఫ్యూయల్ లేకుండా, పెట్రోల్ డీజిల్ లేకుండా అసలు రోజువారీ జీవితం అనేది స్టాండ్ స్టిల్, అంటే స్తంభించిపోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్ గన కట్ అయితే కంప్లీట్ స్తంభించిపోతుంది. డే టు డే యాక్టివిటీస్ అన్నీ. అలాగే డే టు డే యాక్టివిటీస్ మనం బతకడానికి అవసరమైన వాటి సమకూర్చేవన్నీ, అలాంటి పరిశ్రమలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్నీ స్టాండ్ స్టిల్కి వస్తాయి సరిగా లేకపోతే సప్లై. అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. ఆ విషయంలో మన రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా, గత బుధవారము, గురువారం నుంచి చూస్తే కళముందు కనపడుతుంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా కానీ అడవుల్లోనో, కొండల్లోనో, లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు, వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్, వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు, ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు, నిర్వాహకులు వాళ్ళు తిరుగుతారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్, 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజుకు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా నిద్రపోతుందో లేదంటే నిద్ర నటిస్తుందో. విజయవాడతో పాటు స్వచ్ఛ షహర్ జోడీలు కూడా స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో జోడీ నగరాల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మెరుగైన ర్యాంకు ఉన్న నగరాలకు తక్కువ ర్యాంకు నగరాలను జోడీగా కేటాయించింది. ఇందులో విజయవాడకు చింతలపూడి, సామర్లకోట, ఆకివీడు, నర్సాపూర్, గొల్లప్రోలు నగరాలు జత అయ్యాయి. వీటి అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకాలు, సహకారం అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, నగర అందం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకవైపు సామాన్యులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతుంటే మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలో మునిగిపోయారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరత కృత్రిమమని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజల అవసరాలను తీర్చలేని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ భవానీపురం ప్రాంతంలో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద పరిశీలన చేశారు. వాహనదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టుకున్నా ప్రభుత్వం కొరత లేదని చెబుతోందని విమర్శించారు. ముందే ఇండియన్ పెట్టిన స్టాక్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు విహారయాత్రలో ఉండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు పనిచేయడం లేదని ప్రశ్నించారు. ధరలు పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు.
అధికారులు వాస్తవ పరిస్థితులు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలు ఇంధనం లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీజిల్ పెట్రోల్ అనేది విపరీతమైన కొరతగా ఉంది. సామాన్య ప్రజానికానికి ఈరోజు నిత్యావసర వస్తువు కొన్న డీజిల్ని పెట్రోల్ని అందించలేనిది ఈ కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, మాట్లాడితే చీమ చిట్టుకోమంటే ఏదో స్ట్రీట్ లైట్లు వెళ్ళకపోతే మాకు ఏ టెక్నాలజీ ద్వారా మాకు అన్నీ తెలిసిపోతాయనే వ్యక్తికి డీజిల్ పెట్రోల్ ఇంత షార్టేజ్ వస్తుంటే 4-5 రోజుల నుంచి కనీసం ఊరకే పేపర్లో లీకేజ్ తప్ప మేము హెచ్చరిస్తున్నాము, ఎక్కడ కొరత లేదని చెప్తున్నారు. ఎక్కడ కొరత లేదని ఈ భవానీపురం హెచ్పి బంకుకు రమ్మని చెప్పండి. ఇక్కడ ఎందుకు నో స్టాక్ అని పెట్టారు? ఈరోజు ఎందుకు డీజిల్ పెట్రోల్ ఇక్కడ అందుబాటులో లేదు? ఇక్కడ 25వ తారీఖు నాడు ఇండియన్ పెట్టారంట. ఈ రోజు వరకు కూడా ఇంతవరకు ఆయిల్ రాలేదు. ఇవాళ సాయంత్రమో రేపు వస్తుందని చెప్పని చెప్తారంట. కలెక్టర్ గారేమో ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ జిల్లా ప్రజల్ని మోసం చేసే విధంగా కలెక్టర్ గారు స్టేట్మెంట్స్ మీకు ఎక్కడికో కొరత లేదండి. నేను కలెక్టర్ గారు అడుగుతున్నా, ఒకసారి రండి మీరు ఇక్కడికి. అండ్ లక్ష్మీషా గారు ఒకసారి ఈ బంకుకు వచ్చి ఎందుకు ఇక్కడ ఆయిల్ స్టాక్ లేదని చెప్పండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మోసం చేయొద్దు. చంద్రబాబు మాట్లాడితే గ్యాస్ నేనే కనుక్కున్నా అంటాడు, వంట గ్యాస్ ఇతనే కనుక్కున్నాడంట. అటువంటి గ్యాస్ అందుబాటులో లేకుండా పోయింది. మరి అందుబాటులో లేనప్పుడు ఆ గ్యాస్ కనుక్కున్న వ్యక్తి మరి అందుబాటులోకి తీసుకురావాలి కదా. కోవిడ్ ఇతను ఉంటే వచ్చేది కాదని చెప్పాడు. అదేవిధంగా సెల్ ఫోన్ నేనే కనుక్కుంటా అంటున్నాడు. ఉద్దుత్తు తుఫాన్ని నేనే ఆపానని చెప్తాడు. ఈ చిన్న ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తివి నువ్వు. అంటే డీజిల్ పెట్రోల్ తెప్పించలేని అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు ఇక్కడ ఈ రాష్ట్రానికి. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నీకు పరిపాలన చేసే అర్హత ఉందా అసలు నీకు? మాట్లాడితే సకల శాఖ మంత్రి మన లోకేష్ గారు బయటకు వస్తారు. మరి సకల శాఖ మంత్రి గారు ఏమైపోయారండి? 5 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా డీజిల్ పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతుంటే సకల శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? జర్నలిస్టులకు భద్రతా చట్టం తేవాలని ఏపీయూడబ్ల్యూజే నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా వీకోట విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ నేతలు రవి షేక్ బాబు, దారం వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, సుబ్బారావు తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీగంధం స్మగ్లర్ల గురించి వార్తా కథనాలు ఇచ్చారనే అక్కసుతో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల భద్రతకు చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయ రంగం దిగ్భ్రాంతికర సంఘటనకు లోనైన పరిస్థితి. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరిని ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక రౌడీ షీటర్ చాలా దారుణమైన అతను హత్య చేశాడు. కారణాలు ఏవైనా దీని మీద గత కొద్ది రోజులుగా ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీగంధం చెట్లకు సంబంధించి, ఆ శ్రీగంధం వ్యాపారానికి సంబంధించి ఆ ప్రాంతంలో మాఫియా చేస్తున్న ఆగడాలని అనేక వేస్తాల రూపాల్లో ఆయన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆకస్మికంగా అతను వాకింగ్ వెళ్ళిన సందర్భంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసిన వారిని, ఈ హత్యకు వెనకగల కారణాలని పోలీసు దర్యాప్తు నిర్వహించి తక్షణమే అరెస్ట్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర జర్నలిస్టులు అందరం కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే హత్య చేశారో హంతకుడిని అరెస్ట్ చేయడంతో పాటు దీని వెనకున్న కారణాలేంటి, దీని వెనక ఎవరున్నారు, ఈ మాఫియా వెనక ఎవరి హస్తం ఉంది అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దాడుల నివారణకి మేము ఎప్పటి నుంచో ఒక భద్రతా చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ఈ రౌడీజము, స్మగ్లర్ల అరాచకాలు తగ్గాయి. కానీ ఈరోజు ఎవరైతే ఆంధ్రజ్యోతి విలేకరి ఈ ఎర్రచందనం స్మగ్లర్ల గురించి వరుస కథనాలు ప్రచురించారో అది మనసులో పెట్టుకొని కక్ష కట్టి మరి ఈ విధంగా దారుణాలకు పాల్పడి ఈరోజు వాకింగ్కి వెళ్ళిన సందర్భంగా వారిని హత్య చేయడం అనేది చాలా
దిగ్భ్రాంతికరం కలిగించింది జర్నలిస్ట్ లోకాన్ని. వీటన్నిటికి కూడా మరి పాలకులు కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఈ స్మగ్లర్ల ముఠాలు వల్ల అనేక మంది పాత్రికేయులు హత్యలకు గురవటం, అలాగే భౌతిక దాడులకు గురవటం ఇది జరుగుతూ ఉంది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కూడా గత ఎంతో కాలంగా ఒక జర్నలిస్టుల రక్షణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మరి అందరికీ పాలకులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. కానీ ఈ పాలకులు వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎవరైతే రాజ్యాంగంలో 4వ స్తంభంగా పిలువబడుతున్నారో అటువంటి జర్నలిస్టులపై మరి ఇంత దారుణంగా మరి వాళ్ళు స్మగ్లర్లు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నప్పుడు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులకు 3 నెలల వేతనాల బకాయిలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు జమ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల సకాలంలో వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు చెల్లించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజు కొనసాగింది. ఈ రోజు సమ్మెకు సిపిఎం నేతలు సంఘీభావం తెలియజేశారు. ధర్నా శిబిరం నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అధికారులు, కాంట్రాక్టర్ వచ్చి నిర్దిష్ట హామీ ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. సూపరింటెండెంట్, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికుల మధ్య చర్చలు జరిగినా కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోవడంతో చర్చలు విఫలమయ్యాయన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వేతనాలు లేకపోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, పొదుపు సంఘాల రుణాలు చెల్లించలేక కుటుంబం భారం మోయలేకపోతున్న కార్మికులు అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 నెలల నుంచి కాంట్రాక్టర్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రతి నెల వేతనాల కోసం అడుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఆకలితో మలమల మాడిపోతా ఉంటే ప్రభుత్వానికి గానీ అధికారులు గానీ చీమకొట్టినట్లేదా? కాంట్రాక్టర్ అనేవాళ్ళు ఇంతవరకు మొహం చూపించరా? లాభాలు వస్తే జేబులో వేసుకుంటారా? ప్రభుత్వానికి కనీసమైన స్పందన లేదా? సింగపూర్ పర్యటనలు చేయటం కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు జీతాలు తీసుకోవడం కాదు, కార్మికులకి జీతాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1వ తారీఖున జీతాలు కార్మిక చట్టాలుంటే చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎవరు మరి స్పందించేది? 3 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా బేరసారాలు సాగిస్తున్నారు. కాంట్రాక్టర్ అనేవాళ్ళు ఎవరో తెలుగు అంటే బెనామీ కాంట్రాక్టర్లు. వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని కార్మికుల పొట్టాలు కొట్టి కాంట్రాక్టర్లు బాగుపడతారా? కాంట్రాక్టర్ల వెనకాల ఎవరున్నారు? ఎందుకు కాంట్రాక్టర్ కనీసం ఇక్కడ రావడానికి, రప్పించడానికి కూడా సిద్ధపడరు? కాంట్రాక్టర్ 1వ తారీఖున జీతం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కార్మిక శాఖది. పైపెచ్చి ఇవాళ మీరు జీతాలు 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడానికి పెడుతున్నారు. కాంట్రాక్టర్ సంతకం పెట్టించమంటానికి కూడా అధికారులు చేతులెత్తేయటం అంటే ఇంకా అసలు పరిపాలన చేసేదేనా? ఇంతకాలం ఎందుకున్నారు? కార్మికులు చాలా ఓపికగా 3 నెలలు ఆగారు. వాళ్ళ కుటుంబాలు బజారును పడినా, తినటానికి తిండి లేకపోయినా అయినా సరే ఉన్నతాధికారుల స్పందన లేదు. ఇవాళకి ఏమి ఇచ్చేలే నిస్సహాయ పరిస్థితుల్లో హామీలు గుప్పిస్తున్నారు. మేము కనీసం చెప్పిన హామీనైనా అమలు చేయండి, సంతకం పెట్టండి అంటే కూడా కాంట్రాక్టర్ని రప్పించడానికి వీలు లేకుండా ఏంటి మీ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ? ఎవరా కాంట్రాక్టరు? ఎందుకు ఎవరు? మీరు ఎందుకు మాట్లాడరు? అందుకే కార్మికులందరూ నిర్ణయించుకుంటుంది ఏంటంటే కాంట్రాక్టర్ రావాలి, మీరు జీతాల బకాయిలు ఇచ్చేదాని మీద వ్రాతపూర్వకమైన ఒప్పందం చేస్తే సమ్మె విరమించాలని సిద్ధం. రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఇంధన కొరత కేవలం కృత్రిమంగా సృష్టించబడిందని, దీనివల్ల వాహనదారులు మరియు సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వైసీపీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం మరియు ఇంధన నిల్వలను ముందస్తుగా అంచనా వేయడంలో వైఫల్యం చెందడం వల్లే పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో ఉంటున్నారని ఆయన విమర్శించారు. ఇదే కొరతను సాకుగా చూపి కొన్ని చోట్ల అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజల కష్టాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేస్తూ తక్షణమే పెట్రోల్ బంకులకు ఇంధనం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా
ఈ పెట్రోలు డీజిల్ బంకుల దగ్గర ఇవాళ ఈ స్కేర్ సిటీ మీద అన్ని పెట్రోల్ బంకుల్ని వీక్షించమని మా పార్టీ ఆదేశానుసారం మా కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో మా కార్యకర్తలందరూ కూడా ఆ పెట్రోల్ బంకుల్ని వీక్షించడం జరిగింది. అంటే రాత్రి మా నాయకులు పిలిపించే వరకు కూడా ఈ ప్రభుత్వం ఈ 3-4 రోజుల నుంచి మొద్దు నిద్రపోతుందా? ఎందుకు పర్సూ చేయలేదు? ఇదే విధానం ఇంకా కొన్ని రోజులు కొనసాగితే అతలాకుతలం అయిపోయేది వాళ్ళ ప్రజా జీవనమే. నిన్న ఈ టైంలో తాడేపల్లిలో కిలోమీటర్ల లెక్క బళ్ళు నిలబడి ఉన్నాయి. ఒక నాటు వల్లి తాడేపల్లి, అన్ని ప్రాంతాల్లో, మంగళగిరిలో కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, మన చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే విధానం కొనసాగింది గత 3 రోజుల నుంచి. ఇవాళ ఈ రోజున ఉదయం రాత్రి పిలుపు ఇవ్వగానే ఎక్కడి నుంచి వచ్చినాయి మొత్తం వచ్చేసినాయి అంటే మొత్తం తెరిచారు. అన్ని బంకుల్లో కూడా ఓపెన్ అయినాయి. ఏదో 1-6 తప్పిస్తే అన్ని బంకుల్లో కూడా ఓపెన్ అయినాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీ ఏదో ఒక పిలుపునివ్వడమో లేక మీకు గుర్తు చేయడమో ప్రజల కష్టాల గురించి మీకు మేము చెప్పడమో తప్పిస్తే మీకుగా మీరు ఏది చేయలేక మీరు ఆల్రెడీ మేము చెప్పినవి అన్నీ అలాగే ఉన్నాయి. ఏది చేయలా. రైతులకు గిట్టుబాటు ధర దగ్గర నుంచి అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి ఎన్ని రకాల ఉద్యమాలు చేశారు. రైతులైతే మరీ అతలాకుతలంగా ఉందో వాళ్ళ జీవితాలు. ఇవాళ ఆ మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్పి ఫిక్స్ చేసిన దానికి కొంత అమౌంట్ పెట్టి దానికి రిజర్వ్ ఫండ్ ఒక 3,000 కోట్లు పెట్టి ఎప్పుడైతే రైతు కష్టాల్లో ఉన్నాడో మినిమం సపోర్ట్ ప్రైస్కి తక్కువగా ఉందో మార్కెట్లో దాన్ని ఎంఎస్పికి ఇచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.